నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి వివేక్ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులను తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల జారీ విషయంలో గత ప్రభుత్వ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సంక్షేమ రంగానికి పూర్వ వైభవం వచ్చిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కొన్ని ప్రాంతాల్లో గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.